ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ని మీరు మందార మొక్కలకు ఇచ్చినట్టయితే పువ్వులు విరగబూస్తాయండి. ఈ ఫర్టిలైజర్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూరల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫర్టిలైజర్ చూసే కంటే ముందు మందార మొక్కల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. హైబ్రిడ్ మందారాలు త్రూ అవుట్ ఇయర్ అంతా కూడా మనకు పూలు పూస్తూనే ఉంటాయి. అవే మనకు నాటు మందారాలకు వచ్చే వరకల్లా కొంచెం చలి ఎక్కువ ఉన్న టైంలో, అంటే డిసెంబర్, జనవరి ఆ టైంలో కొంచెం పూల క్వాంటిటీ అనేది తగ్గుతుంది అంతే తప్ప ఇంకా మరి చక్కగా మిగతా టైం అంతా కూడా చాలా బాగా పూలు పూస్తాయి. మందార పువ్వులు పెద్ద సైజులో పూయాలి, ఎక్కువ పువ్వులు పూయాలి, అదే పెస్ట్ లేకుండా ఉండాలంటే మాత్రం మనం తప్పకుండా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నేలలో పెట్టిన మొక్కల కంటే కూడా కంటైనర్లలో పెంచే మొక్కలకి కాస్త ఎక్కువే జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం పోషకాలు యాడ్ చేస్తూ ఉండాలి ఆ మట్టిలో. ఆ తర్వాత మళ్ళీ పెస్ట్ కంట్రోల్స్ కూడా మనం చాలానే ఉన్నాయండి, ఆర్గానిక్ పెస్టిసైడ్స్. మన ఛానల్లో ఒకసారి ప్లీజ్ చెక్ చేయండి. మీకు ఎవరికైనా ఆర్గానిక్ పెస్టిసైడ్ కోసం వెతుకుతున్నట్టయితే ఛానల్లో చూడండి. అయితే మనం ఏది చేసినా కూడా ఆర్గానిక్గా చేస్తే మన మొక్కలు ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతాయి. అవి మనతో పాటు చాలా సంవత్సరాల పాటు ఉంటాయి. మరి ఈ పెస్ట్ అనేది మరి సర్వసాధారణము ఈ మందార మొక్కలకి మిల్లీ బగ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆ మిల్లీ బగ్స్ నివారించడం కోసం అయితే 1 లీటర్ నీళ్ళల్లో 1 స్పూన్ సర్ఫ్ వేసి, ఆ తర్వాత ఒక హాఫ్ నిమ్మ చెక్క సగం తీసుకోండి అంతే. లేదంటే ఒక 10-12 చుక్కలంతా నిమ్మరసం మీరు ఆ నీళ్ళ కంటే లీటర్ వాటర్లోకి వేయండి. ఆ తర్వాత మీరు ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేయండి. మీ దగ్గర నీమ్ ఆయిల్ అందుబాటులో ఉంటే నీమ్ ఆయిల్ ఒక 10 ml వేయండి. లేదంటే ఒక స్పూన్ అంతా, ఒక పెద్ద సైజు స్పూన్ అంతా మీరు వంట నూనె, ఏదైనా వంట నూనె మీరు వేయొచ్చు. వేసి బాగా కలిపేసి మొక్క మొత్తం బాగా ఫోర్స్తోని స్ప్రే బాటిల్తోని స్ప్రే చేయండి. మనకు స్ప్రే బాటిల్స్ చాలా ఈజీగానే దొరుకుతున్నాయి కదండి ఇప్పుడైతే. మనకు స్ప్రే అంటే పంప్ చేసుకుంటూ చేస్తాం చూడండి, అదైనా సరే. కానీ స్ప్రే బాటిల్తో చేయడం వల్ల ఆ పెస్ట్ అనేది దానికి దెబ్బ తగులుతుంది. ఫోర్స్గా మనం ఇట్లా వాటర్ని స్ప్రే చేస్తాం కదా, ఆ ఫోర్స్కి అప్పటిదప్పుడే కింద పడిపోతాయి. ఇంకా తర్వాత మనం ఇవన్నీ కలిపిన మిశ్రమం కదా అది, ఇంకా మళ్ళీ అది లేవ్వకుండా చనిపోతుంది ఆ పెస్ట్ అనేది. తర్వాత మొక్క కూడా ఫ్రెష్గా అయిపోతుంది. చూడండి, మీరు 1-2 వాషెస్కే మీకు మొక్క మంచిగా అయిపోతుంది. మీరు ఇవాళ కొట్టినాక ఇంకా మనకు రిజల్ట్ కనిపిస్తలేదు, ఇంకా కొంచెం పెస్ట్ ఉంది అనిపిస్తే మీరు 1-2 రోజులు ఆగి మళ్ళీ స్ప్రే చేయండి. అట్లా మీరు ఒక 2-3 సార్లు స్ప్రే చేసిన తర్వాత మొక్క అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ముఖ్యమైన విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి స్ప్రేస్ ఏవైనా ఆర్గానిక్గా మనం మన మొక్కల పైన స్ప్రే చేస్తున్నామంటే అది కంప్లీట్ ఈవినింగ్లో చేస్తే చాలా చాలా బెస్ట్ అండి. ఎందుకంటే మొక్కలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. మీరు ఎర్లీ మార్నింగ్ చేసినా కూడా వెంటనే మనకు ఎండ వచ్చేస్తుంది. మరి ఆకులు, మరి ఆ మొక్క కూడా ఎండిపోయే పరిస్థితి వస్తుంది కొన్నిసార్లు. అయితే ఎండ టైంలో ఎటువంటి ఆర్గానిక్ అయినా సరే ఎండ టైంలో స్ప్రే చేయకండి. కంప్లీట్ ఈవినింగ్ మాత్రమే స్ప్రే చేయండి. ఈ ఎండాకాలంలో మనం 2 టైమ్స్ వాటరింగ్ చేయాల్సిందేనండి మొక్కలకి. లేకపోతే మాత్రం లెస్ వాటరింగ్ అయితే మాత్రం మొగ్గలు రాలిపోతాయి, ఓవర్ వాటరింగ్ అయినా మొగ్గలు రాలిపోతాయి. మరి అదే మనం ఎండలకి చూసుకోకుండా మట్టి అంతా కూడా బాగా డ్రై అయిపోయేదాకా ఉంచేసి ఆ తర్వాత ఎప్పుడుకో మనకు టైం ఉన్నప్పుడు, మనకు పని తీరినప్పుడు మనం వాటరింగ్ చేసినాం అనుకోండి, అప్పుడైతే మొగ్గలైతే రాలిపోతాయి మందార మొక్కకి. ఇంకొకటి, మీరు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి మొక్కను తీసుకెళ్ళి మీరు షేడీ ప్లేస్లో కనుక పెట్టిరనుకోండి, అంటే నెట్ కింద కానీ ఏదైనా నీడ ఉన్న ప్రదేశంలో పెడితే మాత్రం పువ్వులు అయితే పూయవు. మీరు గుర్తుంచుకోండి, కంపల్సరీగా ఈ మందార మొక్కలకి ఫుల్ సన్లైట్ కావాలి. అదే మల్లె మొక్కలకి కూడా ఫుల్ సన్లైట్ కావాలి. ఈ టైంలో, అంటే ఎండలు ఎక్కువ ఉన్న టైంలో గులాబీ మొక్కల్ని మీరు కొంచెం షేడీ ప్లేస్లోకి షిఫ్ట్ చేసుకోండి. అంటే కొంచెం ఎండ కొంచెం నీడ ఉండేటట్టుగా మీరు చూసుకొని ఆ మొక్కల్ని షిఫ్ట్ చేసుకోవచ్చు. కానీ మందార మొక్కలకి మాత్రం కంప్లీట్ ఎండ కావాలండి. వాటరింగ్ అయితే చూసి చేసుకోవాలి, ఎందుకంటే ఆ మట్టి అంతా కూడా మరీ డ్రై అయిపోనీయకుండా చూసుకొని వాటరింగ్ చేయాలి. కొంచెం మందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఈ మందార మొక్కల్ని నర్సరీ నుండి తెచ్చుకొని ఇప్పుడు ఈ
టైంలో అంటే ఎండల టైంలో నాటుకోవచ్చా అని. అయితే రూట్ బాల్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా మీరు యాజ్ ఇట్ ఈస్గా తీసి మీరు పాట్లో నాటుకుంటే నాటుకోవచ్చండి. నాటిన తర్వాత కూడా సెమీ షేడ్లో పెట్టాల్సి ఉంటుంది మొక్కని. అదే మీరు కొమ్మల ద్వారా పెంచుకోవాలనుకుంటే కనుక ఇంకా వర్షాకాలంలోనే పెంచుకోవాలి. ఈరోజు నేను చూపించబోయే ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇది మస్టర్డ్ పౌడర్ ఫర్టిలైజర్. 1 లీటర్ నీళ్లు తీసుకొని దానిలోకి ఒక 2 స్పూన్లు, పెద్ద స్పూన్లంతా నేను ఇక్కడ మస్టర్డ్ పౌడర్ ఆవాలను పొడి చేసి ఆ పొడిని నేను ఈ నీళ్ళల్లో వేసి పక్కన పెట్టేసినానండి ఒక 3 రోజుల పాటు. ఓకేనా, చూడండి ఎంత మంచి ఫర్టిలైజర్ తయారైందంటే మన మొక్కలకి చాలా చాలా అవసరం. ఇక్కడ చూడండి, ఇక్కడ 10 లీటర్లు నేను తీసుకుంటున్నాను. ఇది 10 లీటర్స్ బకెట్. ఈ 10 లీటర్స్ బకెట్లోకి కొంచెం 1 లీటర్ అంతా తక్కువ పోస్తున్నాను చూడండి, ఎందుకంటే ఫర్టిలైజర్ వేస్తాను కదా అందుకని. ఓకేనా, ఇట్లా 9 లీటర్స్ వాటర్, ఈ 1 లీటర్ ఫర్టిలైజర్, మొత్తం కూడా 10 లీటర్స్ ఫర్టిలైజర్ ఇక్కడ తయారైపోయింది. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే కమెంట్స్లో అడుగుతుంటారు నన్ను, ఈ మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ని సమ్మర్లో ఇవ్వచ్చా అని. అయితే ఇవ్వచ్చండి, ఏం పర్వాలేదు, హ్యాపీగా ఇవ్వచ్చు. కాకపోతే డైల్యూషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. మనము జనరల్గా అయితే 1 లీటర్ ఫర్టిలైజర్కి 1 స్పూన్ మస్టర్డ్ పౌడర్ వేసి ఒకరోజు ఫర్మెంట్ చేస్తే ఆ 1 లీటర్ ఫర్టిలైజర్కి ఇంకొక లీటర్ వాటర్ కలిపి మనం మొక్కలకి ఇచ్చేస్తూ ఉంటాము. ఇక్కడ నేను లీటర్ వాటర్లో 2 స్పూన్లు వేసినాను మస్టర్డ్ పౌడర్. ఆ తర్వాత 3 రోజుల పాటు ఫర్మెంట్ చేసినాను. అయితే మనకు ఫర్మెంటేషన్ ఎన్ని రోజులు జరుగుతుందో అప్పుడు మనం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నేను ఇక్కడ 9 లీటర్లు, దాదాపుగా 9 లీటర్ల నీళ్ళు తీసుకొని ఈ 1 లీటర్ ఫర్టిలైజర్ని దానిలో కలిపి మొత్తం 10 లీటర్లు తయారు చేసుకొని అన్ని మొక్కలకి కొన్ని కొన్ని ఇస్తున్నాను చూడండి. ఇట్లా వాటర్ డైల్యూషన్ కరెక్ట్గా ఉంటే ఏ ప్రాబ్లం కాదండి మొక్కలకి. ఫర్టిలైజర్ ఇచ్చే కంటే ముందు మొక్కని కొంచెం ఆ మట్టి ఏదైతే ఉంటుందో పాట్లో, ఆ మట్టిని మీరు నార్మల్ వాటర్తో తడపండి. తడిపిన తర్వాతనే ఫర్టిలైజర్ ఇవ్వండి. ఈ ఫర్టిలైజర్ని ఒక మందార మొక్కలకే కాదండి, అన్ని రకాల పూల మొక్కలకి కూడా ఇవ్వచ్చు. మరి అలాగే కాయగూర మొక్కలకి, పండ్ల మొక్కలకి కూడా ఇవ్వచ్చు. ఆకుకూర మొక్కలకైతే ఈ ఫర్టిలైజర్ అవసరం లేదు. ఈ ఫర్టిలైజర్ని ప్రతి 15 రోజులకు ఒకసారి మనం అన్ని రకాల మొక్కలకు ఇవ్వచ్చు. ఇందాక చెప్పుకున్నట్లుగా పువ్వులు అయితే చాలా బాగా పూస్తాయండి. మంచి పెద్ద సైజులో పూస్తాయి, ఎక్కువ క్వాంటిటీలో పువ్వులు పూస్తాయి మనం ఈ ఫర్టిలైజర్ని రెగ్యులర్గా ఇచ్చినట్టయితే. చూస్తున్నారు కదా, ఇక్కడ ల్యాంథర్ మందారంకి కూడా నేను ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. ఇక్కడ ఈ గులాబీ నేను నాటుకున్నాను కదండి కొమ్మలతో, ఈ మొక్కలకి కూడా ఇస్తున్నాను. చిన్న పాట్ అండి, అసలు 6 ఇంచెస్ పాట్. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.